ఆల్ రైట్, ఆసమ్. లెట్ మీ సెట్ ద కాంటెక్స్ట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోలో మనం ఏం ఆడబోతున్నాం అంటే సోషల్ మీడియాలో ఎందుకు కాంటెంట్ కన్జ్యూమ్ చేయకూడదు, ఐ మీన్ షార్ట్ ఫామ్ కాంటెంట్, వీడియో కాంటెంట్, అండ్ వాట్ ఆర్ ద న్యూస్ లెటర్స్ దట్ ఐ పర్సనలీ ఫాలో అండ్ యూ గైస్ maybe try a look. Let's come to the first thing. Why I stopped because మీకు చెప్పే కంటే నేనేం చేస్తానో చెప్తే మంచిగా ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, బట్ ఇట్ మైట్ బీ ఎ గుడ్ థింగ్ ఇఫ్ ఐ టెల్ ద హోల్ స్టోరీ. సో I quit social media because when I was working as a content creator 4 months ago, I mean 3 months ago now, I mean 4 months ago now, yeah, 4 months ago, ఏమైంది అంటే I was working 8 hours a day at my office and I coming back and I was editing my videos for my YouTube channel, which was very 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 hyper editing చేసేవాడిని అసలు, విచ్ ఇస్ బ్యాడ్ ఇన్ మై ఒపీనియన్ ఫర్ నౌ. ఇప్పుడు నాకు ఏమైంది అంటే ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చి పడింది. నేను డీప్ వర్క్ అనే బుక్ చదివాను అనమాట. ఆ బుక్లో ఏం చెప్పాడంటే, బాబు నీ టైం అంతా ఎక్కడ పోతుందో చూసుకున్నా, నువ్వు ఏం వాల్యుబుల్ వర్క్ చేస్తున్నావో చూసుకున్నా, అసలు నువ్వు చేసే పనులు నీ టైంకి విలువిస్తున్నాయా లేదా, నువ్వు ఊరికే గడిపేస్తున్నావా అని ఒక రియాలిటీ చెక్ వచ్చిందనమాట. పెద్ద ఆయన బాగా చెప్పాడు, నేను అంతగా బాగా చెప్తుండకపోవచ్చు. సో I read this book, which is amazing, man. One of the best book that I've ever read in my life, Deep Work. సో ఆ బుక్ చదివిన తర్వాత నా బ్రెయిన్లో టింగ్ అనేలా ఒకటి బల్బ్ వెలిగింది, బాబు ఐ షుడ్ క్విట్ సోషల్ మీడియా కాన్జంప్షన్, నాట్ సోషల్ మీడియా కాంటెంట్ ప్రొడక్షన్. సో ఏంటి అంటే, ఫస్ట్ నేను కన్జ్యూమ్ చేయడం ఆపేసి నేను ప్రొడ్యూస్ ఎక్కువ చేయాలని డిసైడ్ అయ్యా. ఎందుకంటే ఈ ఆల్గరిథమ్స్ అన్నీ ఏం చేస్తాయంటే మనల్ని అరే బాబు ఇది ఇంపార్టెంట్ రా అన్న నీకు అని నా బ్రెయిన్కి చెప్తుంది, ఐ మీన్ ఫీడ్లో పంపిస్తాయి. సో దాన్ని చూసి అరే ఇలా చేస్తుందా, అలా చేస్తుందా, వీటి ఇట్లా చేస్తున్నాడా, అట్లా చేస్తున్నాడా అని ఓవర్వెల్మ్ అయిపోయి మనం ఏమేదో ఆలోచిస్తాం. యాంగ్జైటీ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది. మన వాళ్ళంతా మన ఫ్రెండ్స్ మన ఎనిమీస్ అందరు ఇన్స్టాగ్రామ్లో ఉంటారు, అందరు పోస్ట్ చేస్తుంటారు. సో అలా కంటెంట్ అంతా చూసి మనం యాంగ్జైటీ ఫీల్ అవుతాం. అరే బాబు వీళ్ళ లైఫ్ ఏంట్రా ఇంత కలర్ఫుల్గా ఉంది, వీళ్ళేంట్రా ఇంత బాగా చేస్తున్నారు అని. బట్ రియాలిటీలో అదంతా ఉండదు. సో అండ్ ఐ థాట్ ఇట్ వాస్ ఫ్రైయింగ్ మై బ్రెయిన్. సో ఐ స్టాప్డ్ ఎంటైర్లీ కన్జ్యూమింగ్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ ఆల్ ద స్టఫ్. ఐ అన్ఇన్స్టాల్ ఆల్ ద యాప్స్. లాస్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పా ఎలా అన్ఇన్స్టాల్ చేసి, ఐ మీన్ హౌ ఐ గెట్ రిడ్ ఆఫ్ సోషల్ మీడియా అని. అది చూస్తే ఇంకా మంచిగా ఉంటుంది. సో ఐ డిసైడెడ్ టు క్విట్ సోషల్ మీడియా కన్జంప్షన్. బట్ దాని తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఓకే, ఇప్పుడు నేను ఒట్టిగా ఖాళీగా కూర్చుంటే నా బ్రెయిన్ ఏదో ఒకటి ఆలోచించి దెన్ ఐ విల్ గెట్ ఇంటు సమ్ అదర్ థింగ్, సమ్ అదర్ మోడ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఐ డోంట్ కన్జ్యూమ్ కాంటెంట్ ఫ్రమ్ ద ఇంటర్నెట్, ఐ మీన్ సోషల్ మీడియా యాప్ నుంచి, ఇంటర్నెట్ మంచి థింగ్, సోషల్ మీడియా అనేది కొంచెం బ్యాడ్ థింగ్ ఇన్ మై పర్సెప్షన్. సో అక్కడ నుంచి చూడకపోతే నేను ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటా, నాలెడ్జ్ ఎలా తెచ్చుకుంటా అని ఆలోచించేవాడిని. సో ఐ ఫౌండ్ అవుట్ సమ్ గుడ్ రిసోర్సెస్ ఆఫ్టర్ రీడింగ్ దట్ బుక్ యాజ్ వెల్. సో ఏంటి అంటే, 1, యూ కెన్ ఆల్వేస్ రీడ్ బుక్స్, యూ కెన్ క్యారీ అ బుక్ వెన్ ఎవర్ యూ ఫీల్ బోర్డ్ ఆర్ వెన్ ఎవర్ యూ ఆర్ ఖాళీ, టేక్ అ బుక్ and read a page or 2 and keep it back. Then after that, and one really good, really amazing day to day information తెలుసుకోవడం కోసం న్యూస్ లెటర్ సజెస్ట్ చేస్తాను. ఆయన కూడా సజెస్ట్ చేస్తాను, ద గాయ్ హూ ఈజ్ రిటన్ డీప్ వర్క్, కార్ల్ న్యూపోర్ట్. సో నేను ఏ న్యూస్ లెటర్స్కి సబ్స్క్రైబ్ అయ్యానో చెప్తాను ఈ వీడియోలో. న్యూస్ లెటర్స్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు. న్యూస్ లెటర్స్ అంటే ఏం లేదు, ఒక పెద్ద మనుషులు కూర్చొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసిన థింగ్స్, వాళ్ళ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఒక 2 పేజ్ 3 పేజ్ ఆర్ 1 పేజ్ డాక్యుమెంట్ లాగా రాసి పెడతారనమాట. ఇది సబ్స్టాక్లో ఈమెయిల్ న్యూస్ లెటర్స్ అని ఉంటాయి. సో దీనికి మనం సబ్స్క్రైబ్ అయితే మన ఈమెయిల్స్కి ఆర్టికల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో ఆ రోజు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే, ఐ మీన్ ఆ రోజు నీకు ఏమైనా చదవాలి అనిపిస్తే అది చదవచ్చు అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ డూమ్ స్క్రోలింగ్ ఆన్ ద ఇంటర్నెట్. సో ఇది మెయిన్ థింగ్. ఐ హోప్ నేను మంచిగానే చెప్పాను అనుకుంటా. సో ఇది నా నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇలా పనికి వస్తుంది. ఐ ఆల్సో రీడ్ బుక్స్, ఐ ఆల్సో వాచ్ some kind of long form videos like podcast and other stuff, but newsletters అయితే ఈ పర్టికులర్ న్యూస్ లెటర్ ఫాలో అవుతా.
ఐ నో నేను ల్యాక్ చేస్తున్నా. సో నేను న్యూస్ లెటర్స్ సెక్షన్స్కి వెళ్ళిపోతా. సో ఐల్ బి టెల్లింగ్ సమ్ న్యూస్ లెటర్స్. నాకు కౌంట్ గుర్తులేదు ఎన్ని చెప్తానో నాకు కూడా తెలీదు. ఈ వీడియో చేయాలి అన్నప్పుడు ఏ న్యూస్ లెటర్స్ అయితే నా మైండ్లోకి వచ్చాయో ఆ న్యూస్ లెటర్స్ అన్నీ నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వీక్లీ బేసెస్ ఉంటాయి, కొన్ని ర్యాండమ్గా నేను చదువుతుంటాను కొన్ని పీపుల్వి. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్రిస్ విలియమ్సన్ది. క్రిస్ విలియమ్సన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద టాప్ పాడ్కాస్టర్స్ ఇన్ ద వరల్డ్, నెంబర్ 7th అనుకుంటా టాప్ 10లో. సో ఇతను 3 Minute Monday అని ఒక న్యూస్ లెటర్ పంపిస్తాడు ఎవ్రీ మండే. సో ఇతను హీస్ పెద్ద పాడ్కాస్టర్ కాబట్టి అతను చాలా టాప్ థింకర్స్ తోటి, కోచెస్ తోటి, ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడుతుంటాడు ఇన్ డిఫరెంట్ డొమైన్స్. ఎస్పెషల్లీ మెంటల్ హెల్త్ గురించి చేస్తాడు ఆయన, అండ్ ఫిలాసఫీ, కొంచెం సైకాలజీ గురించి చేస్తాడు. సో ఇతను ఆ టాప్ ఎక్స్పర్ట్స్ నుంచి గ్యాదర్ అయిన అతను నేర్చుకున్న థింగ్స్ అన్నీ న్యూస్ లెటర్లో పెడతాడు. దాని తర్వాత ఈ స్టాటిస్టిక్స్ అన్నీ పెడుతుంటాడు. ఎందుకు జెన్జీస్ అందరూ చాలా లోన్లీగా ఉంటున్నారు ఈ మధ్య, డిప్రెషన్కి గురవుతున్నారు, అండ్ ఇట్లా 3 interesting ఫ్యాక్ట్స్ వాట్ హీ హ్యాస్ లెర్న్డ్ ఇన్ దట్ పర్టిక్యులర్ వీక్. ఇట్లా ఇవన్నీ పెడుతుంటారు అనమాట. ఇట్స్ అ గుడ్ ఆర్టికల్, ఇట్స్ అ గుడ్ న్యూస్ లెటర్. ఎవ్రీ మండే ఐ వేకప్ అండ్ ఐ రీడ్ హిస్ స్టఫ్ ఆఫ్టర్ డూయింగ్ వాట్ is the important thing for me. Then Tuesday 3-1 Tuesday అని జేమ్స్ క్లియర్ అటామిక్ హ్యాబిట్స్ ఎక్కడ ఉంది బుక్, అటామిక్ హ్యాబిట్స్ బుక్ రాసిన అతను జేమ్స్ క్లియర్. సో ఇతను హ్యాబిట్స్ గురించి, హ్యాబిట్స్ ఎలా ఫామ్ చేసుకోవాలో గురించి, సక్సెస్ ఎలా వస్తుందో గురించి, టైనీ చేంజెస్ వల్ల ఎలా బిగ్ ఇంపాక్ట్ జరుగుతుందో, సో ఇవన్నీ. సో అతను బుక్ రాశాడు అనమాట, టైనీ హ్యాబిట్స్ అని. చాలా మంచి బుక్, చాలా వినుంటారు ఒకసారి అన్న లైఫ్లో మీరు అటామిక్ హ్యాబిట్స్ బుక్ గురించి. సో అతను నేర్చుకున్న ఇన్సైట్స్, హ్యాబిట్స్ గురించి అండ్ ఆల్ ది స్టఫ్. సో అతను ట్యూస్డే రోజు పెడతాడనమాట. ఏం పెద్ద ఉండదు, ఒక 2-3 minutes 4 minutes టైం తీసుకొని రీడ్ చేసేలా ఉంటుంది. వెన్స్డే ఫ్రైడే ఏం దొరకలేదు నాకు, మేబీ దొరికిండొచ్చు, బట్ ఐఎమ్ అనబుల్ టు రీకలెక్ట్. కాల్ న్యూపోర్ట్దే డీప్ వర్క్ అనే బుక్ చెప్పాను కదా, కాల్ న్యూపోర్ట్దే ఒక ఇది న్యూస్ లెటర్ ఉంటుంది. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ లింక్ పెడతాను, లేకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను, అది ట్రై చేయండి. దెన్ ఆఫ్టర్ దట్ ఫ్రైడే 5 Bullet Friday అని టిమ్ ఫెర్రిస్ది అని ఉంటుంది. టిమ్ ఫెర్రిస్ది ఒక బుక్ ఉంటుంది, 4-hour work week అని. క్రేజీ అసలు. ఆ బుక్ చదివిన తర్వాత ఐ లిటరలీ లెఫ్ట్ మై జాబ్, రీసెంట్ వన్. ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. ఐ రికమెండ్ నాట్ టు డూ దట్ జస్ట్ బై రీడింగ్ ఎ బుక్, బట్ it had made some sense to me. That's why I left my job as a content creator in Vizag. సో అతను ఏం చేస్తున్నాడో, అతను ఎవరితో పాడ్కాస్ట్ చేస్తాడో, అతనిది ఒక పాడ్కాస్ట్ ఉందన్నమాట, టిమ్ ఫెర్రిస్ షో అని. ఆ పాడ్కాస్ట్లో ఏం మాట్లాడరో అవన్నీ పెడుతుంటారు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అతను చాలా హెడ్ ఇన్ లైఫ్లో ఉన్నారు. సమ్టైమ్స్ అతను కీటో డైట్స్ గురించి, ఏవో సైకాలజీ గురించి, ఎక్సర్సైజెస్ గురించి, హై ఇంపాక్ట్ఫుల్ ఎక్సర్సైజ్ గురించి, బికాస్ అతను అథ్లీట్స్ కూడా కోచింగ్ ఇస్తాడనమాట. సో అదంతా రిలేటబుల్గా ఉండదు, బట్ ఇట్ ఇన్ సమ్ పార్ట్ ఆఫ్ ద న్యూస్ లెటర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దాని తర్వాత సాటర్డే ఐ డోంట్ నో, సేమ్ ఫ్రైడే నేను కూడా ఒక న్యూస్ లెటర్ రాస్తాను. నేను చూసిన కాంటెంట్ గురించి, నేను చదివిన ఆర్టికల్స్ గురించి, నేను లైఫ్లో ఏం ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, నేను లైఫ్లో ఏం నేర్చుకుంటున్నాను, నేను పర్టికులర్ వెల్త్ క్రియేషన్ గురించి, హ్యాపీనెస్ గురించి అండ్ ఆల్ ఆఫ్ ది స్టఫ్ గురించి ఏం నేర్చుకుంటున్నానో ఆ న్యూస్ లెటర్లో పోస్ట్ చేస్తాను. నా న్యూస్ లెటర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, సబ్స్క్రైబ్ టు దాట్ యాజ్ వెల్. సో సండే ఇషాంత్ శర్మది ఖచ్చితంగా చూస్తాను నేను, బికాస్ దిస్ గాయ్ ఈజ్ అ క్రేజీ గాయ్. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ ఫర్ అ వైల్ నౌ. నేను కాలేజ్ ఉన్నప్పటి నుంచి ఇతను కాంటెంట్ చూసేవాడిని. సో ఇతను ఏం చేస్తానంటే ఎవ్రీ సండే ఆర్ మండే సమ్టైమ్స్ ఏం చేస్తానంటే, అతను ఈ వీక్లో చూసిన కాంటెంట్ ఏవైతే బెస్ట్ ఉంటాయో, లాంగ్ ఫామ్ వీడియోస్, ఆర్టికల్స్ ఏవైతే చదువుతాడో అవన్నీ న్యూస్ లెటర్లో పెట్టి పంపిస్తాను అనమాట. సో దీస్ ఆర్ ద ఓన్లీ వీడియోస్ దట్ ఐ వాచ్ ఫర్ దిస్ వీక్. చాలా రేర్గా నా అంతకు నేను యూట్యూబ్కి వెళ్ళి ఆర్ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి, యూట్యూబ్కి వెళ్ళి కాంటెంట్ కన్జ్యూమ్ చేస్తాను, బికాస్ I don't want to waste my time. I don't have multiple things to do, and this is the main thing, talking to camera, bettering my articulation, bettering my writing skills and all this stuff. So our content చూస్తే that gonna not add value in any aspects of my life. So అందుకు నేను వీడియో చూడడం,
సోషల్ మీడియా కన్జంప్షన్ మానేసాను. ఓన్లీ న్యూస్ లెటర్స్, ఓన్లీ పర్టిక్యులర్ వీడియోస్ దట్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్. దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ డూ. అండ్ ద న్యూస్ లెటర్స్ వచ్చిన స్టఫ్ అండ్ బుక్స్. దీస్ ఆర్ ద ఓన్లీ కన్జంప్షన్ మీడియాస్ దట్ ఐ పర్సనలీ ఫాలో. సో ఇలా వీక్లీ న్యూస్ లెటర్స్ కాకుండా నేను ఆర్టికల్స్ చదువుతాను అనమాట సబ్స్టాక్లో. సబ్స్టాక్ తెలియకపోతే మీరు ఖచ్చితంగా ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని కొద్ది రోజులు దాంట్లో ఫ్లోట్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇట్స్ లాట్ ఆఫ్ గుడ్ స్టఫ్ ఉంది. చాలా షార్ట్ ఫామ్ కంటెంట్ కాకుండా కొంచెం నువాన్సెస్ ఎక్కువ ఉండి అసలు కొంచెం కాంటెక్స్ట్ సెట్ చేసి చాలా లాంగ్ ఫామ్ ఆర్టికల్స్ ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి. మంచి ఫీలింగ్ వస్తుంది అది చదివిన తర్వాత, ఒక ఆర్టికల్ చదివిన తర్వాత. సో సబ్స్టాక్లో ఆర్టికల్స్ చదువుతాను. ఆర్ ఈ మధ్య ట్విట్టర్లో కూడా వస్తున్నాయి. ట్విట్టర్లో ఉన్నదాన్ని నేను అసలు ట్విట్టర్లోకి వెళ్ళాను, ఎందుకంటే అది కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఆ ఆల్గరిథం నన్ను ఏం చేస్తుందంటే నాకు ఇంట్రెస్ట్ కలిగించే పోస్టులన్నీ తీసుకొచ్చి నా ఎదురుగా పెడితే నేను ఆటోమేటిక్గా టైం వేస్ట్ చేస్తాను. కాబట్టి ట్విట్టర్లో వెళ్ళను. ఇషాంత్ శర్మ ఆర్టికల్స్ పెడతాడు, లేకపోతే సబ్స్టాక్లో ఎవరో ఒకరు ఆర్టికల్స్ పెడతారు. సో ఎక్స్లో ఉండే ఆర్టికల్స్, సబ్స్టాక్లో ఉండే ఆర్టికల్స్ చదువుతాను. సో ఆర్టికల్స్ ఎవరెవరివి చదువుతా అంటే డాన్ కోయ్ అనే ఒక ఆయన ఉంటారు. ఆయన చాలా మంచిగా రాస్తారు ఆర్టికల్స్. లైక్ డీప్ ఫిలాసాఫికల్ థాట్స్ అన్నీ నీట్గా ఆర్టికులేట్ చేసి పెడతాడు. బిజినెస్కి, పర్సనల్ లైఫ్కి, హ్యాపీనెస్కి చాలా చాలా బాగుంటాయి డాన్ కోయ్వి. దాని తర్వాత ఇంకెవరు ఉన్నాయి, బెన్ లాంగ్, అతనివి ఆర్టికల్స్ చదువుతాను. బెన్ లాంగ్ అనే ఆయన జస్ట్ ఒక కోల్డ్ మెయిల్ చేసి నోషన్ మార్కెటింగ్ మేనేజర్ అయ్యాడు. ఐ మీన్ he's a very interesting guy. I have tried to get contact with him, cold mails పంపించి, but my bad, I haven't got him. Then దాని తర్వాత వెరీ రేర్లీ ఐ రీడ్ పీపుల్ బ్లాగ్స్. లైక్ ఎథీరియం ఫౌండర్ది బ్లాగ్ ఉంటుంది ఒకటి, విటాలిక్ బ్యూటెరిన్ది. దెన్ ఆఫ్టర్ దట్ రీసెంట్గా మోహన్ రామ్ కృష్ణ అని ఒక ఆయన హ్యాకర్ ఆయన బ్లాగ్ చదివా అనమాట. సో ఇలా సోల్లీ టెక్స్ట్ బేస్డ్ కాంటెంట్ ఆన్ వెరీ మినిమల్ వీడియో బేస్డ్ కాంటెంట్. వీడియో బేస్డ్ కాంటెంట్ కూడా ఓన్లీ పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేస్తాను. సో అవి కూడా ఐ విల్ మేక్ అ సపరేట్ వీడియో వాట్ కాంటెంట్ దట్ ఐ ఓన్లీ వాచ్, పాడ్కాస్ట్ దట్ ఐ ఫాలో, దట్ ఎవ్రీ వన్ షుడ్ ఫాలో ఇన్ మై పర్సెప్షన్ ఓన్లీ, బికాస్ that will give a lot of value to your life. I hope you got the point. Cut down the social media video consumption and start reading text read చేసిన తర్వాత మీ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ అన్ని ఫట్ అని ట్రిగర్ అయ్యి అరే మనం చాలా ఏదో చేసేసాం అనిపిస్తుంది. నిజంగానే చేసేస్తున్నాం, బికాస్ అవన్నీ సబ్కాన్షియస్గా నీ బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది. దెన్ ఎవ్రీ యాక్షన్లో నువ్వు అది రిఫ్లెక్ట్ అవుతుంది అన్కాన్షియస్గా, బట్ యూ విల్ గెట్ టు నో ద థింగ్స్ వెరీ లేట్లీ. సో ఐ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ దట్. నేను చదివిన బుక్స్ అన్నీ, నేను చదివిన ఆర్టికల్స్ అన్నీ ఇన్ సమ్ ఫామ్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. నేను తీసుకునే డిసిషన్స్లోను, నేను తీసుకునే పార్ట్స్లోను అండ్ స్టఫ్. సో I think that's it. I hope you guys love this video and share this to your friend if you love this video. That's it. This is Raj Repale. Bye bye.